హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో ఫిజిషియన్. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. సో సమ్మర్లో మనము చాలా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతుంటాం. సో దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్. సో సమ్మర్లో చాలామందికి కిడ్నీ స్టోన్స్ వచ్చి బాగా సివియర్ పెయిన్ వచ్చి సఫర్ అవుతూ ఉంటారు. కొంతమందికి అయితే రిపీటెడ్గా ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా కూడా దానికి కావాల్సిన ప్రికాషన్ తీసుకోకపోవడం వల్ల రిపీట్ అవుతుంది. అండ్ జనరల్గా ఏంటంటే కిడ్నీ స్టోన్స్ వస్తే అలోపతిలో వాళ్ళు జనరల్గా బ్లాస్ట్ చేయడం కానీ లేదంటే సర్జరీ కానీ ఇలాంటివి చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే టైమింగ్ అంటే ఉన్న స్టోన్స్ వరకు పోతుంది, బట్ ఆ టెండెన్సీ అలాగే ఉంటుంది. సో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే స్టోన్స్ అనేది ఎందుకు వస్తాయి, దానికి మనం ఎలా ప్రివెంట్ చేయాలి అనేది జనరల్గా ఏంటంటే కిడ్నీ స్టోన్స్లో ఎక్కువ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేది చాలా కామన్. సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఏంటంటే మనము తీసుకునే ఆహారంలో కాల్షియం ఇట్లాంటివి అంటే పర్టికులర్గా బాడీకి హీట్ ప్రొడ్యూస్ చేసేవి. ఇప్పుడు క్యాబేజ్ కానీ, కాలీఫ్లవరు, పాలకూర, టొమాటో, ఇప్పుడు ప్రజెంట్ సీజన్ మ్యాంగోస్. సో వీటన్నిటి వల్ల ఏంటంటే బాడీలో హీట్ కూడా డెవలప్ అవుతుంది, ఈ కాల్షియం అనేది ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది. అండ్ దానితో పాటు ఏంటంటే మనము వాటర్ అనేది తీసుకోకపోవడం, తక్కువ తీసుకోవడం. సో ఎందుకంటే సమ్మర్లో జనరల్గా ఏంటంటే వాటర్ అనేది స్వెటింగ్ ద్వారా కానీ లేదంటే ఓవర్ హీట్ వలన ఎక్కువ డిహైడ్రేషన్లో అవుతుంటుంది, అంటే ఎవాపరేట్ అయిపోతుంటుంది. సో ఇంటేక్ అనేది మనం ఎక్కువ తీసుకుంటుంటే బాడీని ఎక్కువ హైడ్రేట్గా చేసుకుంటూ ఉండాలి. పర్టికులర్గా అవుట్ సైడ్ తిరిగే వాళ్ళు కానీ లేదంటే వర్కౌట్స్కి చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, బాడీ కొంతమందికి ఓవర్ హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు వాటర్ లిక్విడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి సమ్మర్లో. సో కాల్షియం ఆక్సలేట్స్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే యూరిక్ యాసిడ్ అనేది పర్టికులర్గా కొంతమంది ఏంటంటే ఈ ప్రోటీన్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఈ యూరిక్ యాసిడ్ వల్ల ఈ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. సో చాలామందిలో ఏంటంటే యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌటీ కండిషన్స్ అంటే ఆర్థరైటిస్ లాగా వస్తుంటాయి. సో యూరిక్ యాసిడ్ అనేది జనరల్గా 6 బిలో ఉంటే నార్మల్గా ఉన్నట్లు. సో 7 or 7 అబోవ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ జాయింట్స్ లోపల పర్టికులర్గా యాంకిల్స్ కానీ టోస్ అంటే కాళ్ళ వేళ్ళల్లో ఉబ్బడము ప్లస్ పెయిన్ రావడం జరుగుతుంది. సో ఈ యూరిక్ యాసిడ్ వలన అవే కాకుండా ఈ స్టోన్స్ కూడా ఫామ్ అవుతుంది. సో యూరిక్ యాసిడ్ కంట్రోల్లో ఉండాలి. అండ్ సో దానివల్ల ఏంటంటే సమ్మర్లో ఈ టెండెన్సీ ఉన్నవాళ్ళు, యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు, కిడ్నీ స్టోన్స్ వచ్చేవాళ్ళు నాన్ వెజిటేరియన్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ ప్రోటీన్ అనేది చాలామంది అంటే బాడీకి ప్రోటీన్ చాలా అవసరం అనేది ఎక్కువ తీసుకుంటాం. సో ఈ సమ్మర్లో ఏంటంటే ఆ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. న్యాచురల్గా ప్రోటీన్, ఫైబరు ఇవన్నీ నార్మల్గా తీసుకోవాలి. అండ్ ఎక్కువ లిక్విడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి, వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ అక్యుములేషన్, ఈ ప్రోటీన్ కానీ కాల్షియం కానీ అక్యుములేషన్ అనేది ఉండదు. అండ్ మనం ఎలా మెయింటైన్ చేయాలంటే యూరిన్ అనేది నార్మల్గా రావాలి. అంటే మనం కొద్దిగా ఎల్లోయిష్గా కానీ కొద్దిగా వేడిగా కానీ మంటగా కానీ వస్తుందంటే మన బాడీలో వాటర్ కాంటెంట్ తగ్గుతున్నట్లు. సో ఆ ఇండికేషన్ ఆటోమేటిక్గా ఏంటంటే గుర్తుపెట్టుకొని 1 అవర్కి ఒక గ్లాస్ తాగడం మంచిది. సో ఈ విధంగా మెయింటైన్ చేయాలి. సో కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళలో పర్టికులర్గా ఏదంటే వెనకాల బ్యాక్ అంటే నడుము ప్లేస్లో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ ఎక్కువ పెయిన్ వస్తుంది. అది అక్కడ నుంచి ఫ్రంట్కి అంటే మన యూరిన్ పాస్ చేసే దగ్గరికి పాస్ అవుతుంది, రేడియేటింగ్ పెయిన్ అంటాం. సో దాంతోపాటు యూరిన్లో మంట రావడం కానీ, యూరిన్ ఆగి రావడం, అబ్స్ట్రక్షన్ అంటే శాండ్ లాగా యూరిన్లో రావడం వల్ల యూరిన్ ఒక్కోసారి ఆగి వస్తుంది. అండ్ సివియర్ కేసెస్లో ఏంటంటే బ్లడ్ కూడా వస్తుంది యూరిన్లో, అంటే రెడ్డిష్గా రావడం కానీ, డార్క్ కలర్లో బ్రౌనిష్గా కానీ ఈ విధంగా వస్తుంది బ్లడ్. సో ఇలాంటివన్నీ వచ్చి బాగా సివియర్ పెయిన్, చాలామంది ఏంటంటే ఆ పెయిన్ తట్టుకోలేక కింద దొల్లుతూ ఉంటారు. సో చాలా సివియర్ పెయిన్ వస్తుంది. సో అందుకని ఏంటంటే ఆ టెండెన్సీ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఒబేస్గా ఉన్న వాళ్ళు కూడా, అండ్ ఎక్కువ వాటర్ ఇంటేక్ ఇప్పుడు మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు పర్టికులర్గా ఏంటంటే బయట యూరినల్స్కి వెళ్ళలేక తక్కువ తాగుతుంటారు వాటర్. సో ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ ఈ సమ్మర్లో. అండ్ కోర్స్ ఈ టెండెన్సీ ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు హోమియోపతిలో మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఈజీగా అంటే పెద్ద స్టోన్స్ ఉన్నా కూడా మామూలుగా ఏదంటే 4 mm వరకు ఆటోమేటిక్గా మనం వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ ప్రెషర్ వల్ల బయటకు వచ్చేస్తాయి. బట్ అబవ్ 4 mm ఉన్నవి అంత ఈజీగా రావు. సో జనరల్గా ఏదంటే అలోపతిలో దాన్ని బ్రేక్ చేయడము, సౌండ్ వేవ్స్ పంపించి లేదంటే ఏదో సర్జరీ చేస్తుంటారు. సో దానివల్ల ఆ స్టోన్స్ ఉన్నంత పోతుంది కానీ ఆ టెండెన్సీ పోదు. బట్ మేమిచ్చే ట్రీట్మెంట్ వలన ఆ స్టోన్స్ పెద్దగా ఉన్నా కూడా ఒకవేళ 10 mm, 12 mm, 14 mm స్టోన్స్ ఉన్నా కూడా
అవి బ్రేక్ అవుతాయి. మేము ఇచ్చే మెడిసిన్ ద్వారా అది కరిగిపోయి చిన్న చిన్న స్టోన్స్ లాగా వచ్చి యూరిన్లో బయటకు వచ్చేస్తుంది. అండ్ రెండోది ఏంటంటే ఆ టెండెన్సీ కూడా, ఈవెన్ యూరిక్ యాసిడ్ టెండెన్సీ కూడా కొంతమందికి ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉండే ఆ స్టోన్స్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. మేము ఇచ్చే ట్రీట్మెంట్ వలన, కోర్స్ వలన ఆ టెండెన్సీ కూడా పోతుంది. సో ఎవ్రీ టైం రిపీటెడ్గా వచ్చే వాళ్ళలో కూడా మేము ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి రాదు. నెక్స్ట్ ఇయర్ సపోజ్ ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు ఉన్నాయి పోవడమే కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు ఆ టెండెన్సీ ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బాడీని హైడ్రేట్గా ఉంచుకోవాలి. పర్టికులర్గా సమ్మర్లో ఏంటంటే మనం 3 to 4 లీటర్స్ కామన్గా తాగాలి వాటర్. అండ్ ఒకవేళ మనం అంటే బయట అవుట్ సైడ్ వర్క్ చేసేటప్పుడు మార్కెటింగ్లో ఉన్నా, లేదంటే బాగా స్వెట్టింగ్ వచ్చే ప్లేసెస్లో ఉన్నా ఇంకొద్దిగా ఎక్కువ తాగాలి. ఎందుకంటే మనకి ఎంత లాస్ అవుతుందో అంత మనం గెయిన్ చేయాలి. సో వాటర్ అనేది లిక్విడ్స్, జ్యూసెస్, ఎలక్ట్రోలైట్స్ కూడా. ఇది స్వెట్టింగ్ అంటే ఓన్లీ వాటరే కాదు, దాంట్లో ఎలక్ట్రోలైట్స్ అంటే సాల్ట్, మనకు మినరల్స్ ఇలాంటివి పోతాయి కాబట్టి దాన్ని కూడా మనం తీసుకోవాలి. లైక్ ఇప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్ ఉంది, ఓఆర్ఎస్ అని తాగుతూ ఉంటారు చాలామంది, అది కూడా మంచిది కాదు ఎక్కువ. ఆ లాస్ ఉన్నప్పుడే ఎలక్ట్రాల్ పౌడర్ కానీ, లేదంటే సాల్ట్, కొద్దిగా షుగరు, లెమన్ ఇలాంటివి కొన్ని యాడ్ చేసుకొని తీసుకుంటుండాలి. అండ్ జ్యూసెస్, ఆరెంజ్ జ్యూసెస్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. సో ఎనీ సైజ్ స్టోన్స్, మళ్ళీ దాంట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటాం. హైడ్రోనెఫ్రోసిస్ ఉన్నా కూడా మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వలన అది ప్రివెంట్ అవుతుంది అండ్ కంప్లీట్గా క్యూర్ అవుతుంది. సో స్టోన్స్ ఉంటే భయపడకండి, మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల విత్ ఇన్ వెరీ షార్ట్ టైం. జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ అయితే టైం పడుతుంది, బట్ కిడ్నీ స్టోన్స్ విత్ ఇన్ ఏ మంత్, ఎంత పెద్ద స్టోన్స్ ఉన్నా 1 monthలోనే కంప్లీట్గా కరిగిపోతాయి అండ్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది. సో హ్యాపీ సమ్మర్, అందరు హ్యాపీగా ఉండండి, టెన్షన్ పడకుండా. థ్యాంక్ యూ.